ఇచ్చిన బాబా అద్భుత నాకు అవకాశానికి. మ్యూట్ కాల. హలో, నా మాట వినిపిస్తుందా? జై బాబా. వినిపిస్తుంది, వినిపిస్తుంది. నా నా ఫోన్ టచ్ ఆగిపోయింది సడన్ గా. జై బాబా. సడన్ గా ఫోన్ పని చేయలేదు. జై మెహర్ బాబా. ఇప్పుడు ఇప్పుడు అన్మ్యూట్ అయింది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని అరుణ రవీంద్ర గారు చేయవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। హలో, జై బాబా పాడుతున్నారా? హలో. बाबी जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन वीवा भवभय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांदतनंत मुझेसी दिव्य विज्ञान दृष्टिनु संगी हरिषड्वर्गमूలంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा देव देवा ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. బాబీ గారు మీకు జై బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. అరుణ, ఈరోజు మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసిని నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ప్రారంభించినందుకు నీకు జై మెహర్ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలు ప్రారంభించుకుందాము. మొట్టమొదటి సంకీర్తన సిద్ధలక్ష్మి గారు మీరు చేయండి. జై బాబా సత్యవతి గారు. జై మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. హాయిగా 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 మెహరవతార మూర్తిని కొలువరే సత్య పరమాత్మయే తెంచే ధరణికి హాయిగా 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 ప్రభువరుదెంచి బహుకాలమాయనే అనతి కాలంలో అందరిలో చేరనే
ప్రభు అరుదెంచి బహుకాలమాయనే, అనతి కాలంలో అందరిలో చేరనే. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా, వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా, అదను దాటేను మరి రాదు కోరినా, అదను దాటేను మరి రాదు కోరినా. మాయ తెరలన్నీ తొలగించు దైవము, మనల దైవంగా సరిచేయు నేస్తము. మాయ తెరలన్నీ తొలగించు దైవము, మనల దైవంగా సరిచేయు నేస్తము. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచే ధరణికి. హాయిగా 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 ప్రతి అవతార యుగమందు దైవము, మరల అరుదించేదని ఆనతిచ్చెను. ప్రతి అవతార యుగమందు దైవము, మరల అరుదించేదనని ఆనతిచ్చెను. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచినా, పిలుపు వినరేలా మరి రాదు కోరినా. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచినా, పిలుపు వినరేలా మరి రాదు కోరినా. స్వమత భేదాలు తొలగించి తీరుగా, అతని చేరావతరింతువు నేరుగా. స్వమత భేదాలు తొలగించి తీరుగా, అతని చేరావతరింతువు నేరుగా. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచే ధరణికి. హాయిగా హాయిగా హాయిగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి సత్యలక్ష్మి గారు. హాయిగా మెహరావతారమూర్తిని కొలువురేంటో చాలా చక్కటి సంకీర్తన వినిపించారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. పాడండి. వినబడుతుందమ్మా? వినిపిస్తుంది, పాడండి. ఓకే ఓకే. జై బాబా అమ్మా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఇది మెహరుని సన్నిధని, ఇది బాబా నిలయమని, తొందరపడి మా హృదయం పరుగులు తీసింది, నిన్ను దరి చేరింది. కరుణే నిండిన రూపమని, కోర్కెలు తీర్చే దేవుడని, తెలిసిన మనసే వచ్చింది, దర్శనమిమ్మని అడిగింది, నిన్నే అడిగింది. ఇది మెహరుని సన్నిధని, ఇది బాబా నిలయమని, తొందరపడి మా హృదయం పరుగులు తీసింది, నిన్ను దరి చేరింది. ద్వేషాభావాల మానవ హృదయం చల్లగా చూసే నీదు స్వరూపం. ద్వేషాభావాల మానవ హృదయం చల్లగా చూసే నీదు స్వరూపం. తోడై మాకు నీవై వచ్చు చివరి వరకు, విడబోము ఇంక నీదు స్మరణము, విడబోము ఇక నీ స్మరణము.
ఇది మహర్ని సన్నిధని, ఇది బాబా నిలయమని, కంఠానికి నిర్మల మల్లెల హారం, వెన్నెల చిందే నీ చిరునవ్వు. కంఠానికి నిర్మల మల్లెల హారం, వెన్నెల చిందే నీ చిరునవ్వు. ప్రేమ శాంతి నిండిన వైలో, ప్రేమ శాంతి నిండిన వీలో, ఇక ఇక మగుతము చివరకు మేము. ఇది మెహర్ని సన్నిధని, ఇది బాబా నిలయమని, తొందరపడి మా హృదయం పరుగులు తీసింది, నేను దరి చేరింది. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి. అప్పారావు గారు ఎవరు రాశారు ఈ పాట? ఏమోనండి, మన వీళ్ళ పుస్తకంలో ఉందండి, ఇది మన కామారెడ్డి వాళ్ళ బుక్. అందులో ఉందా? ఓకే. కామారెడ్డి జై వాళ్ళ మెహర్. బుక్ లో ఉంది. జై అంటే బాబా. ఎవరు పాడలేదు, మీరే ఫస్ట్ పాడినట్టున్నారు. అచ్చా 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 అచ్చా. జై బాబా అండి. నేను వినలేదు, పాడారేమో జై తెలియదు. బాబా జై బాబా జై బాబా. మంచి రాగం. జై మెహర్ బాబా, చక్కగా బాగుంది పాడు. మేడం. జై బాబా. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత మెహర్ దినేష్ రెడీగా ఉండమ్మా. जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहर बाबा नीवे మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, సదా నిన్ను కోరే చిదానంద రూపం, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా, సదా నిన్ను కోరే చిదానంద రూపం, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోన, ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోన, ఆరాధించినాము ఆరాధించినాము మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమలోన నీవు మాయలోన మేము, హృదయలోన ఉన్నా నిన్ను గాంచలేము, ప్రేమలోన నీవు మాయలోన మేము, హృదయలోన ఉన్నా నిన్ను గాంచలేము, నిన్నే కోరినాము, నిన్నే కోరినాము మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే
మేమంకితం మెహరు బాబా నీవే మా జీవితం. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా. సత్యవతి గారు జై బాబా. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా. పుష్పలత గారు చక్కటి సంకీర్తన చక్కగా ఆలపించారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు దినేష్ ఒక సంకీర్తన చేస్తారు, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండండి. जय बाबा आंटी। अवतार मेहर बाबा की जय। प्रभुनी पद बोलो विडुवनी वरमीडु। प्रभुनी पद बोलो विडुवनी वरमीडु। प्रियतमनी पद शरणागतुలను। प्रियतमनी पद शरणागतुలను। अभयमो संगुमया मेहेर प्रभुनी पदमुलो विडुवनी वरमीडु। प्रियतमनी पद शरणागतुలను। अभयमो संगुमया मेहेर प्रभुनी पदमुलो विडुवनी वरमिडु। संसारमने बन्धमुलन्दुना। संसारमणे बन्धमुलन्दुन सतमतमय्ये सामान्युलमु। सतमतमय्ये सामान्युलमु। దామను బట్టుచు నడిచే వేళలో। దామను బట్టుచు నడిచే వేళలో। అడుగులు తడబడ నీకు మా అడుగులు తడబడ నీకు। ప్రభుని పదములు విడువని వరమిడు। ప్రియతమని పద శరణాగతులను। అభయమో సంగుమయా मेहेर प्रभुनी पदमुलो विडुवनी वरमिडु। स्वरमाधुर्यमु नी प्रियनाममु। स्वरमाधुर्यमु नी प्रियनाममु। स्मरणमु చేసిన పరమానందము। స్మరణము చేసిన పరమానందము। मेहेरु मेहेरु स्मरण निरन्तमु। 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 आनन्दामृतपाणं मा आनन्दामृतपानं। ప్రభుని పదములో విడువని వరమిడు। ప్రియతమని పద శరణాగతులను। అభయము సంగుమయా मेहेर ప్రభుని పదములో విడువని వరమిడు। తల్లి తండ్రి గురు సకుడవు నీవే। ప్రియతముడవు పరమాత్ముడ నీవే। తల్లి తండ్రి గురు
సకుడవు నీవే ప్రియతముడవు పరమాత్ముడ నీవే తనయుల బ్రోచే భారము నీదే తనయుల బ్రోచే భారము నీదే తనయుల బ్రోచే భారము నీదే తమసు హరింపుమయా మా తమసు హరింపుమయా ప్రభుని పదములు విడువని వరమిడు ప్రియతమని పద శరణాగతులను అభయము సంగుమయా మేహేర్ ప్రభుని పదములు విడువని వరమిడు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై జై మెహర్ బాబా దినేష్, చాలా చక్కటి సంకీర్తన, చాలా చక్కగా చేశావు. ప్రభుని పదములు విడువని వరమిడు అంటూ. జై మెహర్ బాబా, ధన్యవాదములు. నీకు బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు శర్మ గారు ఒక సంకీర్తన చేయండి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నీ పాటలే పాడతలచాను మదిలో నీ పాటలే పాడతలచాను మదిలో గుండె లోతుల నుండి మెహరు మెహరని పలక నీ పాటలే పాడతలచాను మదిలో రామకృష్ణులు నీవు యేసు మహమ్మదు నీవు దేవదేవులకల్ల దేవుడవు నీవు రామకృష్ణులు నీవు యేసు మహమ్మదు నీవు దేవదేవులకల్ల దేవుడవు నీవు భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా నీ పాటలే పాడతలచాను మదిలో రూపలావణ్యము నామ సౌందర్యము హృదయాంతరాళలో నిరతము నిలచి రూపలావణ్యము నామ సౌందర్యము హృదయాంతరాళలో నిరతము నిలచి రాగాల భావాల తాళాల గూర్చి రాగాల భావాల తాళాల గూర్చి నీ పాటలే పాడ తలచాను మదిలో గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక నీ పాటలే పాడ తలచాను మదిలో జాతి మత భేదాలు లేవు లేవని చాటి జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప నీ పాటలే పాడ తలచాను మదిలో గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక నీ పాటలే పాడ తలచాను మదిలో అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా సత్యవతి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై మెహర్ బాబా, జై మెహర్ బాబా. శర్మ గారు చక్కటి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. నీ పాటలే పాడతలిచాను అంటూ. ఇప్పుడు విశాలి గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. విశాలి గారు జై మెహర్ బాబా. విశాలి గారు టైము 4 minutes ఉంది. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి.
మహాలక్ష్మి గారు మీకు అన్మ్యూట్ అయితే మీరు పాడండి. విశాలి గారికి అన్మ్యూట్ అవ్వట్లేదు. మహాలక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి, చిన్న సంకీర్తన. హలో, జై బాబా మీరు ఇంకెవరికైనా బాబా ఇచ్చేయండి. నేను పాడేదా అండి? స్పీచ్ అయ్యాక పాడతాను. పాడండి, అన్నపూర్ణ గారు పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। शिव तेजमो हरि तेजमो పరబ్రహ్మమాయెను ఆనంద సిరులు నింపుకొని అవతరించెను శివ తేజము హరి తేజము పరబ్రహ్మమాయెను సంపూర్ణము ఆగమనము ఆనందదాయకం సంపూర్ణము ఆగమనము ఆనందదాయకం పరిపూర్ణము ఆ ప్రభవము కళ్యాణకారకం ఆధ్యాత్మిక కథలు అలివి కాని సంపదాయనే శివ తేజము హరి తేజము పరబ్రహ్మమాయెను ఆనంద సిరులు నింపుకొని అవతరించెను శివ తేజము హరి తేజము పరబ్రహ్మమాయెను బీజాక్షర సముదాయము శ్రీ మెహరు నామము బీజాక్షర సముదాయము శ్రీ మెహరు నామము సహజాతము ఆ నామము శివశక్తి మంత్రము ఉచ్చారణ ఉత్తేజమైతే అభయదాయకం శివ తేజము హరి తేజము పరబ్రహ్మమాయెను శివ ధ్యానము ప్రభు మౌనము లోకాల రాక్షకం చిన్ముద్రయ శివ క్షేత్రము భయశోకనాశకం శివ ధ్యానము ప్రభు మౌనము లోకాల రాక్షకం చిన్ముద్రయ శివ క్షేత్రము భయశోకనాశకం మెహరు మెహరు శ్రీ అనుటే మోక్షదాయకం శివ తేజము హరి తేజము పరబ్రహ్మమాయెను ఆనంద సిరులు నింపుకొని అవతరించెను శివ తేజము హరి తేజము పరబ్రహ్మమాయెను అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్స్ అండి నా సత్యవతి గారు జై బాబా థ్యాంక్ యూ బాబా అందరికీ జై జై మెహర్ బాబా అండి బాబా అన్నపూర్ణ గారు. జై బాబా సరిగ్గా సమయానికి చక్కగా ముగించారు. టైం కూడా ఇప్పుడు 5 గంటలు అయింది. మీకు ధన్యవాదములండి అన్నపూర్ణ గారు. జై బాబా జై ఇప్పుడు బాబా మనకి మహాలక్ష్మి గారు కొంచెం మీరు మ్యూట్ పెట్టుకోండి, మీది అన్మ్యూట్ లో ఉంది. మల్లికార్జునరావు గారు ఇప్పుడు మనకి బాబా సత్య ప్రేమ సందేశాలు వినిపిస్తారు. జై మెహర్ బాబా అండి మల్లికార్జునరావు గారు. జై బాబా అండి తార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. 1960వ సంవత్సరం నవంబర్ 20వ తారీఖున బాబా
బెన్ హేమన్, జోసెఫ్ హార్బ్ అని ఇద్దరు పాశ్చాత్యులకి వెస్టర్నర్స్కి స్పెషల్ దర్శనం ఇచ్చారు మెహరాజాద్లో. దర్శనం ఇచ్చిన తర్వాత యాక్చువల్గా అది చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఈ తర్వాత మళ్ళీ 8 months వరకు బాబా ఎవరికి దర్శనం ఇవ్వలే, సెక్యూరిటీలో ఉండడం వెళ్ళిపోవడం వల్ల. ఇదే లాస్ట్ దర్శనం. వీళ్ళిద్దరికి స్పెషల్గా పిలిపించుకున్నారు బాబా. బాబా ఆహ్వానం మేరకు వచ్చారు వాళ్ళు. వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకున్నారు బాబా మెహరాజాద్లో. రిసీవ్ చేసుకుని తన అంతవరకే ఇచ్చిన ఒక డిస్కోర్స్ ఒకటి చాలా అమూల్యమైన డిస్కోర్సు అది చదివి వినిపించారు. ఆ డిస్కోర్స్ క్యాప్షన్ ఏమిటంటే విల్ అండ్ వర్రీ అని. విల్ అంటే విల్ క్యాపిటల్ లెటర్ కాబట్టి డివైన్ విల్, దైవేచ్ఛ. అదేను దాని గురించి విచారం గురించి దాని మీద డిస్కోర్స్ బాగా ఇచ్చారు. అందులో చెప్పిన విశేషాలు కొన్ని చెప్పుకున్నాము. అది కంటిన్యూ చేసుకుందాం ఇవాళ. దాంట్లో చెప్పిన విశేషాలు బాగా అసలు ఈ వర్రీ ఎందుకు వస్తుందో మూలం చెప్పారు. దాన్ని దూరం చేసుకుందుకు ఉపాయం కూడా చెప్పారు. రెండు కూడా దానికి వర్రీ రావడానికి కారణం ఏమిటని. భగవంతుడు వేరు నేను వేరు అని భావం ఉన్నంత వరకు కూడా మానవుల్లో భయం ఉత్పన్నం అవుతుంది అని చెప్పారు. భయం ఎంతవరకు అయితే నేను వేరు భగవంతుడు వేరు అని అనుభవం ఉంటుందో, అంటే ఏకత్వం ఉండదు, అనేకత్వం ఉంటుంది, బతుకుతూ ఉంటుంది. అనేకత్వం అంటే ఇల్యూజన్, క్రియేషన్. ఇల్యూజన్లో ఉన్నంత వరకు దాన్ని డ్యూయాలిటీ అని కూడా అంటారు, ద్వంద్వత్వం. ద్వంద్వత్వంలో మానవుడు బతికినంత వరకు కూడా సెపరేట్నెస్ అనుభవిస్తాడు, అంటే వేర్పాటు భావం. ఎవరితోటి వేర్పాటు భావం? భగవంతుడితోటి వేర్పాటు భావం. నేను వేరు భగవంతుడు వేరు, నేను భగవంతుడు కాదు, భగవంతుడు విడిగా ఉన్నారు, భగవంతుడు వేరు నేను వేరు అని భావం, సెపరేట్నెస్. ఎంతవరకు డ్యూయాలిటీ ఉన్నంత వరకు, అంటే ద్వంద్వత్వంలో ఉన్నంత వరకు, అంటే క్రియేషనిస్ట్లో ఉన్నంత వరకు కూడా మానవుడు ఈ వేర్పాటు భావాన్ని అనిపిస్తూ ఉంటాడు. ఈ వేర్పాటు భావం వల్ల భయం ఉత్పన్నం అవుతుంది, భయం వల్ల వర్రీ వస్తుంది అన్నారు బాబా. సపరేట్నెస్ ఇంప్లైస్ ఫియర్, అంటే వేర్పాటు భావం అంటేనే భయం. దేనికో దానికి మానవుడు నిరంతరం భయపడుతూనే ఉంటాడు. రాబోయే దాని గురించి ఒక విధమైన భయంతో బతుకుతూనే ఉంటాడు. ఆ భయం వల్లే విచారణలో మునిగిపోతూ ఉంటాడు అన్నారు. సెపరేట్నెస్ ఇంప్లైస్ ఫియర్ అండ్ ఫియర్ కాజెస్ వర్రీ. ఎందుకని వర్రీ యొక్క కాజ్ ఏంటంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నంత అనుభవం ఉన్నంత వరకు కూడా మనకి ఫియర్ ఉండదు, భయం ఉండదు, కాబట్టి వర్రీ కూడా ఉండదు. కానీ మనం భగవంతుడికి దగ్గరగా ఉండకుండా పూర్తిగా సృష్టికి దగ్గర అవుతున్నాము. మానవుడు సృష్టికి దగ్గర అవుతుంది, సృష్టితోటే తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. భగవంతుడితో తాదాత్మ్యం చెందడం ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. అని చేత అంతవరకు కూడా ఈ భయం తప్పదు, భయం వల్ల ఉత్పన్నం అయ్యి విచారం కూడా తప్పదు అన్నారు బాబా. ఫియర్ కాజెస్ వర్రీ. ది వే ఆఫ్ వన్నెస్ ఈజ్ ది వే టు హ్యాపీనెస్. ఇది ఏకత్వానికి ఏదైతే దారితీస్తుందో ఆ ఏకత్వానికి దారితీసే మార్గంలో ఉంటే నీకు ఆనందదాయకంగా ఉంటుంది అన్నారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తుంటే భగవంతుడి దగ్గరగా ఉంటాం అనుకోండి, అంచేత ఆ భగవంతుడికి వెళ్ళి మార్గం వన్నెస్ అన్నారు, ఏకత్వం. ఈ ద్వైతం నుంచి దూరం అయ్యి ఏకత్వానికి దారితీసే మార్గంలో దగ్గర అవుతున్న కొద్దీ, ఆ ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ మీకు ఆనందదాయకంగా ఉంటుంది, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రాపంచికమైన దుఃఖాలకి దూరంగా ఉంటారు. ప్రపంచానికి దూరంగా ఉండి భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటారు. కాబట్టి ఆ చైతన్య భూముఖుల్లో ఎదిగిన కొద్దీ కూడా ఆ 7 చైతన్య భూముఖులు ఉన్నాయి. వాటిలో ఎదిగిన కొద్దీ కూడా ఏమవుతుందంటే సృష్టికి దూరం అవుతూ ఉంటారు. మానవుడు భగవంతుడి దగ్గర అవుతూ ఉంటారు, అంచేత ఆనందానికి దగ్గర అవుతూ ఉంటారు. ఆనంద మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకే మస్తులు భగవంతుడు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి, ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విధమైన ఆనందదాయకమైన పరిస్థితిలో ఉంటారు.
వాళ్ళ నుండి చుట్టూ ఉండి పరిసరాలు చాలా చండాలంగా ఉన్నా కూడా ఆ చండాలాన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు మస్తులు, అడ్వాన్స్ సోర్స్. అంచేతే నువ్వు ఏకత్వం అనే మార్గంలో ప్రయాణంలో నీకు ఆనందం దొరుకుతుంది అంటున్నాను బాబా. ది వే ఆఫ్ వన్నెస్ ఇస్ ది వే టు హ్యాపీనెస్. ది వే ఆఫ్ మెనీనెస్, అనేకత్వంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, అనేకత్వం అనే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే, అంటే ప్రాపంచిక విషయాంశాలతో మునిగి తేలితో జీవిస్తూ ఉంటే అని అర్థం. ప్రాపంచికమైన విషయాంశాలతో మునిగి తేలితో ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని ఏమన్నారు? ది వే ఆఫ్ మెనీనెస్ అన్నారు. అనేకత్వంలో ఉంటే ది వే టు వర్రీ, నీకు కూడా వెంటాడుతూనే ఉంటుంది దుఃఖం అని చెప్పి అన్నారు. దుఃఖదాయకం అన్నమాట. సుఖప్రదమైంది కాదు, దుఃఖదాయకం. ప్రాపంచిక మార్గంలో భగవంతుడు దూరంగాను, సృష్టికి దగ్గరలోను ఈ ప్రాపంచమైన విషయాలకి నెరవేర్చుకుంటూ వాటికి దగ్గర అవడం. ఐఎమ్ ది వన్ హూ హ్యాజ్ నో సెకండ్. ద్వైతం లేని ఏకత్వాన్ని నేను అన్నాను బాబా. ఆ ఏకత్వానికి రూపం దాల్చిన వాడిని నేను. వన్ పెర్సానిఫైడ్ అన్నమాట, వ్యక్తీకరింపబడిన ఏకత్వం. వన్ అంటే ఓ క్యాపిటల్ లెటర్ పెట్టారు అంటే భగవంతుని. ఏకైక ఏకత్వం అయిన భగవంతుని నేను అంటున్నారు బాబా. ఐఎమ్ ది వన్ హూ హ్యాజ్ నో సెకండ్. ఇక్కడ రెండోది లేదు, ఉన్నది ఒకటే, ఆ ఒకటి భగవంతుడే, అదే నేను. సో ఐఎమ్ ఇటర్నల్లీ హ్యాపీ. అంచేత నేను శాశ్వతంగా ఆనందాన్ని అనిపిస్తూ ఉంటాను అన్నారు. అదే బ్లిస్ స్టేట్ అంటారు. భగవంతుడు నిరంతరం అనిపించే స్థితి బ్లిస్ స్టేట్. బి క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి ఆ బ్లిస్లో. అంటే దైవీ ఆనందం అన్నమాట. దివ్యానందంలో మునిగి తేలుతూ ఉంటారు. భగవంతుడు ఎప్పుడు కూడా దివ్యానందం అంటే డివైన్ హ్యాపీనెస్. అంచేత ఐఎమ్ ఇటర్నల్లీ హ్యాపీ అన్నారు. అంటే శాశ్వతంగా సృష్టి లేని క్రితం నుంచి కూడా ఆనందంలో ఉన్నారు భగవంతుడు. ఇప్పుడు కూడా ఆనందమే, రాబోయే కాలంలో కూడా ఆనందంగానే ఉంటారు. అది ఇటర్నల్లీ హ్యాపీ అంటే. యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ యొక్క నిజమైన ఉనికి నుండి నువ్వు దూరంగా ఉన్నావు. నీ నిజమైన ఉనికి ఏమిటంటే భగవంతుడు. అంచేత ఆ భగవంతుడు ఉనికే సెల్ఫ్కి ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. అంటే నేను భగవంతుడిని అని అనుభవాన్ని నుంచి నువ్వు దూరంగా ఉన్నావు. అంచేత నీకు దుఃఖం వస్తుంది అంటున్నారు. యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ యువర్ గాడ్హుడ్. దివ్యత్వం గురించి. గాడ్హుడ్ అంటే భగవంతుడు, భగవతత్వం, భగవంతుని యొక్క ఉనికి. దాన్ని ఇక్కడ సెల్ఫ్ అన్నారు. దాన్ని ఆ సెల్ఫ్ అని దాన్ని నేను గాడ్హుడ్ అని చెప్తున్నాను. అంచేత యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ యువర్ గాడ్హుడ్. నీ దివ్యత్వం నుంచి నువ్వు విడివడి ఉన్నావు. సో యు ఆర్ ఆల్వేజ్ వరీ. అంచేత నువ్వు ఎప్పుడు దుఃఖంలో మూలిగి తిరుగుతుంటావు, ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. టు యూ అంటే సామాన్యమైన నీకు వాట్ యు సీ ఈజ్ అబ్సల్యూట్లీ రియల్. సృష్టిలో చూసి ఇదంతా నిజం అనుకుంటాను, అదంతా నీకు నిజమే. కానీ నా దృష్టిలో, నా ఉనికిలో, నా దృక్పథంలో అదంతా కూడా అబద్ధమైంది అంటున్నారు బాబా. టు యూ వాట్ యు సీ, నువ్వు చూసేదంతా కూడా, నీకు ఈ సృష్టిలో నువ్వు చూసేదంతా కూడా అబ్సల్యూట్లీ రియల్, పూర్తిగా సత్యమే, నిజమైనవే అవన్నీ, అబద్ధమే కాదు. నా తల్లి నిజం, తండ్రి నిజం, నా పిల్లలు నిజం, నా భార్య నిజం, ఇంకే సృష్టిలో ఎన్ని చూస్తున్నావు అవన్నీ నిజమే. అవన్నీ లేనివి కాదు, ఉన్నవే మనకి. అంచేత అవన్నీ నీకు నిజం. కానీ ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్. నా దృష్టిలో మాత్రం అవన్నీ కూడా అబద్ధమైనవి అని చెప్తున్నారు బాబు. ఐ అలోన్ ఐఎమ్ రియల్. అవన్నీ అసత్యమైనవి, నేను మాత్రమే సత్య పదార్థాన్ని, నేనే సత్యము అని చెప్తున్నారు. సృష్టి అంతా అసత్యము, భ్రమ, నేను మాత్రం నిజము, శాశ్వతమైన ఉనికిని నేను అంటున్నారు. ఐ అలోన్ ఐఎమ్ రియల్ అండ్ మై విల్ గవర్న్స్ ది కాస్మిక్ ఇల్యూజన్. మై విల్ అన్నప్పుడు డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ పెట్టారు. భగవంతుడైన భగవదేచ్ఛ, నా యొక్క భగవదేచ్ఛ ఈ సృష్టిని, కాస్మిక్ సూర్యుని మీద ఆధారపడి ఉన్న సృష్టిని అంతని కూడా పరిపాలిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఆయన చేతుల్లో ఉందన్నమాట. గవర్నెన్స్ అంటే పరిపాలించడం. ఆయన పరిపాలిస్తూ ఉంటాడు యావత్ సృష్టిని కూడా.
అంటే ఇది సౌర కుటుంబం ఒకటి ఉంది, సూర్యుడి మీద ఆధారపడి ఉన్న గోళాలతో ఉన్న సౌర కుటుంబం ఉన్నారు. ఇలాంటి సౌర కుటుంబాలు 18,000 ఉన్నాయి. ఆ 18,000 ప్రపంచాలకి కూడా ఆయనే అధిపతి, ఆయనే పరిపాలిస్తూ ఉంటాడు ఇంత కూడా సృష్టిని. కేవలం సూర్యుడి సౌర కుటుంబం కలిగిన ఈ సృష్టి కాకుండా సౌర కుటుంబం మీద ఆధారపడిన సృష్టి ఒకటే తెలుసు మనకి. దానికి ఇలాంటివి చాలా ఉన్నాయి. చేత ఏమంటున్నారు, ది విల్ మై విల్ గవర్న్స్ ది కాస్మిక్ ఇల్యూజన్. కాస్మిక్ ఇల్యూజన్ అంటే అది అందం. ఇట్ ఈస్ ది ట్రూత్ వెన్ ఐ సే దట్ ది వేవ్స్ డు నాట్ రోల్. నేను ఎప్పుడైతే చెప్పింది నేను పూర్తిగా సత్యమైనదే. నేను చెప్పింది ఏమిటది, నా ఇచ్చలేందే నీరు కెరటాల్లో లాగా కదలదు. అది సుళ్ళు తొక్కుంటూ వచ్చి కెరటాల కింద కదలకి ఉండదు అని చెప్తున్నారు. ఇచ్చలేందే ఒక కెరటం కూడా నీటికి నీరే మాత్రం కదలదు, అది కెరటాల కింద వేవ్స్ డు నాట్ రోల్, లీవ్స్ డు నాట్ మూవ్. ఆకు కదలదు. ఈ ఆకు కూడా ఆయన ఇచ్చలేందే, ఒక ఆకు కూడా కదలదు అన్నారు. చేత లీవ్స్ డు నాట్ మూవ్, ఏది లేకుండా వితౌట్ మై విల్, నా ఇచ్చలేందే. అంటే ఒక నీటికి కెరటాలు వచ్చినా, గాలికి ఆకులు కదిలినా కూడా అది ఆయన ఇచ్చే వల్లే జరుగుతుంది. ఆయన ఇచ్చి లేకపోతే ఒక ఆకు కూడా కదలదు. ఒక గాలి వీచినా కూడా కదలకుండా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు కూడా. చేత ఒక సముద్ర కెరటాలు కానీ ఈ సృష్టిలో చూస్తే చెట్లకు ఉండే ఆకుల యొక్క కదలిక కానీ అవి కూడా అది కూడా అంటే నేను అందులో ఆఖరికి ఇవి కూడా ఆయన దైవేచ్ఛలేందే వాటికి మనుగడ లేదు, అవి కదలవు అని చెప్తుంది. ది మూమెంట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ మై విల్ రీచెస్. ఇంత వర్ణించిన నా ఇచ్ఛలో ఆయన ఇచ్చ ప్రకారమే సృష్టి అంతా నడుస్తుంది. సృష్టి అంతా ఆయనే పరిపాలిస్తున్నారు. ఆయన ఇచ్చ అంత గొప్పది, భగవదేచ్ఛ. అంటే అంత భగవదేచ్ఛ అని చెప్పి పాటలు అది కూడా రాస్తూ ఉంటారు. ఆ భగవదేచ్ఛే మా గాడ్స్ విల్ అన్నమాట. ఆ భగవదేచ్ఛ ది మూమెంట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ మై విల్. అటువంటి నా ఇచ్చ పట్ల నీకు తీవ్రత పెరిగినప్పుడు, నీ విశ్వాసం యొక్క తీవ్రత పెరిగినప్పుడు, ఇంటెన్సిటీ ఆఫ్ మై విల్ అన్నారు. ఇంటెన్సిటీ ఆఫ్ మై విల్ అంటే నా యొక్క ఇచ్చ మీద నీకు విశ్వాసము బాగా దృఢమైనప్పుడు, దృఢ విశ్వాసం కలిగినప్పుడు. మనం ఆయన ఇచ్చే వల్ల బతకట్లేదు, ఏదో రేపు వెళ్ళి చేసేద్దాం వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ ఆయన ఇచ్చే అంటే పెడతాము అని అనుకో. అందుకే ఈ రుచిగా ఏది అడిగినా కూడా రేపు బొంబే పెడతామని అడిగారు బాబా, అడిగేవారు బాబా. నీ ఇచ్చుంటే అలా జరుగుతుంది బాబా అని. ఇంకోటి ఏదైనా చెప్పి వాడిని పిలుచుకొస్తావా అని అడిగేవారు. నీ ఇచ్చుంటే అలాగే జరుగుతుంది బాబా. దేనికైనా అదే, నీ ఇచ్చుంటే అలా జరుగుతుంది. నేను పెడతాను కానీ నేను చేస్తానని నేను అని మాట వచ్చేది కదా ఆయనకి, ఈ రుచి గారికి. బాబా ఏం చెప్పినా కూడా ఇఫ్ యూ విల్ సో అనేవారు. నీ ఇచ్చే అలా ఉంటే అలా జరుగుతుంది బాబా అని చెప్పేవారు తప్ప, తప్పకుండా పెడతాను బాబా నువ్వు చెప్పడం నేను వెళ్ళకపోవడం ఏంటి, నువ్వు బొంబాయి వెళ్ళమన్నావు కదా తప్పకుండా పెడతాను అలా ఎప్పుడు చెప్పేవారు కాదు ఈ రుచి గారు. ఏది చెప్పినా కూడా, ఆయన ఏ ఇన్స్ట్రక్షన్ చెప్పినా కూడా ఈ రుచి గారు ఇచ్చే సమాధానం ఏంటంటే ఇఫ్ యువర్ విల్ ఈజ్ సో, నీకు అలా ఇచ్చి ఉంటే అలాగే జరుగుతుందని. అది నీ ఇచ్చే వాళ్ళు జరుగుతుంది తప్ప నేను వెళ్ళడం అనేది ఏమిటి అనే అర్థంలో చెప్పారు. చేత దీని మూమెంట్ అంత విశ్వాసం ఉండేది అనమాట భగవంతుని యొక్క ఇచ్చ మీద. ఈ రుచి గారికి అంత దృఢ నమ్మకం ఉండేది. అంచేత చెప్తున్నారు, ది మూమెంట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫైత్ ఇన్ మై విల్ రీచెస్ ఇట్స్ హైట్. అది ఉన్నత స్థితి చేరుకున్నప్పుడు ఆ విశ్వాసం, యు సే గుడ్ బై టు యువర్ వరీ. అప్పుడు నీ విచారానికి వ్యాకులతకి అంతా కూడా గుడ్ బై చెప్పేస్తావు. అంటే నీ దగ్గరికి రాదు, అది పారిపోతుంది. నీ దగ్గర నుంచి వర్రీ అన్నది పటాపంచలు అయిపోయి దూరం అయిపోతుంది. నువ్వు ఎప్పుడు ఆనందదాయకంగానే ఆనందంలోనే మునుగుతూ ఉంటావు.
వేసినా కూడా ఆనందంగానే ఉంటాడు, ఏ స్థితిలో కూడా ఆనందంగానే ఉంటాడు. సర్వకాల సర్వావస్థలు కూడా 365 రోజులు ప్రతి క్షణం కూడా ఆనందంతో ఉంటాడు. ఎందుకంటే ఈ దుఃఖాన్ని పారద్రోలేశాడు. దేనివల్ల ఇతనికి దృఢత్వం పెరిగింది. భగవంతుని యొక్క ఇచ్చిన ఏం జరిగినా శివుని ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదని ఓ సామెత ఉంది. అంటే బాబా చెప్పింది కాక పూర్వం నుంచి ఉంది అది. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అని. అంటే అన్నింటికి కూడా భగవంతుని యొక్క ఇచ్చి ఉండాలి. ఆయన ఇచ్చి ఉంటే ఆయన ఇచ్చ ప్రకారం జరుగుతుంది తప్ప మన ఇచ్చ ప్రకారం ఏది జరగదు. మనం కేవలం నిమిత్త మాత్రం భగవంతుని ఇచ్చ ప్రకారం అన్ని జరుగుతున్నాయి చేత ఆయన ఇచ్చ మీద అంత దృఢ విశ్వాసం పెంపొందించుకున్నట్లయితే మానవుడు అతనికి ఈ వ్యాకులత అనేది పటాపంచలైపోయి ఆనందంగా బతుకుతూ ఉంటాడు. కంవాట్మే అంటారు. కంవాట్మే అంటే ఏదైనా జరిగినా నేను హాయిగా ఆనందంగానే ఉంటాను. దేనికి నేను భయపడను. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఎటువంటి ఘోరమైన ఆపదలు కలిగిన ఎన్ని వచ్చిన యుద్ధాలు జరిగిన ప్రపంచం అల్లకల్లోకి వచ్చేసినా కూడా, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా, ప్రాపంచికంగా ఏది జరిగినా కూడా కించెత్తు కూడా అతనికి వ్యాకులత ఉండదు, భయం ఉండదు. భయం ఉండదు కాబట్టి వర్యం ఉండదు. అంచేత రీచెస్ ఇట్స్ యూ విల్ సే గుడ్ బై టు వర్రీ ఫర్ ఎవర్. శాశ్వతంగా ఈ వర్రీకి గుడ్ బై చెప్పేస్తావు. దెన్ ఆల్ దట్ యూ సఫర్డ్ అండ్ ఎంజాయిడ్ in the past together with all that you may experience in the future. చేతను ఇంతవరకు గతంలో పొందిన అనుభవాలన్నీ కూడా అక్కడ ఆనందం పొందావు. అలాగే నువ్వు ఫ్యూచర్లో కూడా ఆనందం ఫ్యూచర్లో కూడా రాబోయే కాలంలో కూడా నువ్వు ఆనందాన్ని సుఖదుఖాలు అంటారు. సుఖదుఖాలను అనిపించావు గతంలో, రాబోయే దాంట్లో కూడా సుఖదుఖాలని అనుభవిస్తావు. అంటే ఇది సుఖదుఖాలు అని ద్వంద్వత నుంచి నువ్వు దూరం అయిపోయి భయం లేకుండా ఆనందంగా ఉంటావు. శాశ్వతమైన ఆనందంగా ఉంటావు. అప్పుడు ద్వైతం ఉండదు. సుఖము దుఃఖము అని రెండు ఉండవు. దెన్ ఆల్ దట్ యూ సఫర్డ్ అండ్ ఎంజాయ్డ్. ఆనందించో, అనుభవించో. కష్టాన్ని అనుభవించో, ఆనందాన్ని అనుభవించో గతంలో. అలాగే రాబోయే కాలంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తావు, అలాగే దుఃఖాన్ని కూడా అనుభవిస్తావు. will be to you the most loving and spontaneous expression of my will. ఈ రెండు కూడా ఏమవుతాయి, ఒకవేళ ఉన్నా కూడా భగవదేచ్ఛ కింద తీసుకుంటాను. దుఃఖం వచ్చినా కూడా ఆ పరిస్థితి కూడా భగవంతుడు ఇచ్చే ప్రకారం నేను ఆనందంగా ఉంటున్నాను. కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని కూడా భగవంతుని యొక్క ఇచ్చి కింద తీసుకుంటాను. రెండు కూడా నీకు వచ్చి కష్ట సుఖాలు ఏదైతే ఉన్నాయో ఆ కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ కూడా ఆయన ఇచ్చ కింద ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు నీకు వ్యాకులత ఉండదు, భయం ఉండదు. కాబట్టి వ్యాకులత ఉండదు, వర్యం ఉండదు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంటావు ఆయన ఇచ్చ కింద తీసుకుంటే. అలా కాకుండా నేను చాలా ప్రయత్నించాను, ఇంత ప్రయత్నించినా కూడా ఫెయిల్ అయిపోయాను, నేను అనుకున్నది అనుకున్నట్టు అవ్వలేదు, మా అమ్మాయికి ఎప్పుడో చేసేద్దాం అనుకున్నాను వివాహం, చాలా గట్టిగా పట్టుబట్టాను, అయినప్పుడు కూడా చేయలేకపోయాను, ఆయన ఇచ్చలేదని చేత అవ్వలేదు అని మాట నోటి రాదు వాడికి. ఆయన ఇచ్చి ఉంటే అవుతుంది, ఇచ్చలేకపోతే అవ్వదు, అంతే రెండే. అలా అనుకున్నవాడు హ్యాపీగా బతికేయచ్చు. మోస్ట్ లూజింగ్ అండ్ స్పాంటేనియస్ అన్నారు ఇక్కడ. టుగెదర్ విత్ ఆల్ దట్ యూ మే ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యూచర్ విల్ బీ టు యూ ది మోస్ట్ లవింగ్. చాలా ఆనందంగా ప్రేమగా వాటిని స్వీకరిస్తావు. అండ్ స్పాంటేనియస్ అంటే సహజంగా స్వీకరిస్తావు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై విల్. అలాగే ఈ రెండు కూడా ఆయన వరప్రసాదాలే, ఆయన ఇచ్చే యొక్క వరప్రసాదమే అని. అండ్ నథింగ్ విల్ ఎవర్ బీ ఏబుల్ టు కాజ్ యూ వర్రీ అగైన్. చేత ఏది కూడా నిన్ను ఎటువంటి సంఘటన కానీ, ఏ విషయం కానీ, ఎవరు కానీ, ఏ మనిషి కానీ, ఏది కూడా సృష్టిలో ఏది కూడా నిన్ను విచారంకి దారి తీయరు, విచారించవు. ఎటువంటి పరిస్థితికి కూడా నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు విచారించవు అని చెప్తున్నారు. అంచేత ఎవరు బి ఏబుల్ టు కాజ్ యూ వర్రీ. ఏది కూడా నిన్ను దుఃఖించేటట్టు చేయలేదు. ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా
ఏ పరిస్థితి కానీ ఏ వ్యక్తి కానీ ఏది కూడా నిన్ను దుఃఖించేటట్టు చేయదు అని చెప్తున్నారు. ఈమె విల్ బి ఏబుల్ టు కాజ్ వరీ టు యూ. తర్వాత ఏమన్నారు? లివ్ మోర్ అండ్ మోర్ ఇన్ ది ప్రజెంట్. గతం దాని గురించి ఇంకా మర్చిపో. దాని గురించి వ్యాకులత చేతుందితో భయపడకు. అండ్ ఈ వర్తమానంలో బ్రతుకు. ఎందుకంటే వర్తమానంలోనే భగవంతుడు ఉన్నారన్నారు బాబా. గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ప్రజెన్స్. ఇంచేత గాడ్ ఈజ్ అన్నారు అంతే. గాడ్ ఈజ్ సర్వత్రా ఉంటుంది ఈ వర్తమానం. అది అయిపోవడం ఉండదు. అయిపోయిందంటే గతంలోకి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ ఇంకా రాలేదు కాబట్టి అది లేదు. అది ఉండేది ఏమిటంటే వర్తమానమే, ప్రజెన్సే ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక క్షణం ఇప్పుడు ఉంది అనుకున్న లోపల ఈ క్షణం గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదా శాశ్వత వర్తమానం అన్నారు బాబా దాన్ని. అందుకే శాశ్వత వర్తమానంలో ఎవరు ఉంటారు? భగవంతుడు ఉంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ. లివ్ మోర్ అండ్ మోర్ ఇన్ ది ప్రజెంట్ అని చెప్పి పీ క్యాపిటల్ లెటర్ పెట్టారు. శాశ్వత వర్తమానంలో ఎక్కువగా జీవిస్తూ ఉండు. నీ దృష్టి ఎప్పుడు రాబోయే కాలం గురించి కానీ గతించిపోయిన గతంలో కానీ ఎప్పుడు కూడా నీ దృష్టి ఉండడానికి వీల్లేదు అంటున్నారు. దాని గురించి ఆలోచనే చేయొద్దు అని. వర్తమానం గురించి ఆలోచించు అంతే. విచ్ ఈజ్ ఎవర్ బ్యూటిఫుల్. అలాగా శాశ్వత వర్తమానం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది, అందంగా ఉంటుంది అంటున్నారు. ఫరెవర్ అంట. విచ్ ఈజ్ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రెచెస్ అవే బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. ఇది ఇలా సాగుతుందిట. దేనికంటే కూడా గతించిన గతం కంటే కూడా దాన్ని మించిపోతుంది. రాబోయే కాలాన్ని కూడా అధిగమిస్తుంది ఈ వర్తమానం ఉన్నది. ఇంకా శాశ్వతం. వర్తమానం అయిపోయింది, ఇంకా అది రాదు. తిరిగి రమ్మంటే రాదు. అలాగే రాబోయేది కూడా ఇంకా రాదు. కానీ ఇది మాత్రం సాగుతూనే ఉంటుంది. నిరంతరం ఉండేది వర్తమానమే. అందుచేత స్ట్రెచెస్ అన్నారు. ఈ రబ్బర్ సాగినట్టు సాగుతుంది. వాటికి అయిపోవడం అంటూ ఉంటుంది, దీనికి అయిపోవడం ఉండదు. అంటే పాస్ట్ అంటే అయిపోయిందని, గతించింది గతం అంట. అది బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. ఈ రెండు పరిమితుల కంట ఇంకా ఎక్కువగా సాగుతూ ఉండేది శాశ్వతమైన వర్తమానమే. ఆ శాశ్వత వర్తమానంలోనే జీవించు. అప్పుడు నీకు గతం గురించిన వర్రీ ఉండదు. అలాగే రాబోయే కాలం గురించిన వర్రీ కూడా ఉండదు. ప్రతి క్షణం కూడా ఆయన ఇచ్చ అని ఉద్దేశం పూర్తిగా మనం పాటేసుకోవాలి. ఏది జరిగినా ఆయన ఇచ్చ వాళ్ళు భోజనం చేస్తున్నాను, ఆయన ఇచ్చ వాళ్ళు మాట్లాడుతున్నాను, ఆయన ఇచ్చ వాళ్ళు పడుకున్నాను, అంతా ఆయన ఇచ్చే. ప్రతి ఒక్కటి కూడా ప్రతి క్షణం కూడా భగవంతుని ఇచ్చే. ఆ భగవంతుని ఇచ్చా అని చెప్పి చాలా దృఢ నమ్మకం ఉండాలి మనకి. ఏది జరిగినా ఆయన ఇచ్చే వాళ్ళే జరుగుతుంది అని చెప్పుకోవాలి. ఇఫ్ యూ మస్ట్ వర్రీ ఎట్ ఆల్, ఇది నిజంగానే తప్పదు, ఎందుకు అందుకు వర్రీ అవ్వాల్సి వస్తుంది బాబా, ఏం చేయమంటావు అని అంటే తప్పనిసరిగా నువ్వు విచారించవలసిన పరిస్థితి అంటూ ఉంటే ఒకదాని గురించే వ్యాకులత చెందు. అదేమిటి? లెట్ యువర్ ఓన్లీ వర్రీ బి హౌ టు రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ. భగవంతుడిని గుర్తుంచుకోలేకపోతున్నాను కదా, సదా భగవంతుడిని గుర్తుంచుకోలేకపోతున్నాను అని వర్రీ ఒకటే ఉంచుకొని వర్రీ అంటూ ఉండాలంటే ఆ వర్రీ తప్ప నీకు ఏ వర్రీ కూడా నీ మైండ్లో ఉండనివ్వద్దు. ఒక్క వర్రీ మాత్రం ఉంచుకోవాలి. అంటే అయ్యో సదా భగవంతుడిని స్మరించాలి కదా, సదా ప్రతి క్షణం కూడా ఊపిరి గంట చేరవు మనకి ఆయన. ఐఆమ్ నియరర్ యూ దాన్ యువర్ ఓన్ బ్రెత్ అన్నారు బాబా. నీ విశ్వాసాల కంటే కూడా నేను సన్నిహితంగా ఉన్నాను నీకు అన్నారు బాబా. విశ్వాసాల కంటే మనం దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయనతో మనం తాదాత్మ్యం చెందాలి. చేత అటువంటి సదా ఆయన మన నిత్య సహచరణగా చేసుకోగలిగితే, చేసుకోలేకపోతే దాని గురించి వర్రీ అవ్వు అంటుంది. మన వర్రీ ఎంతసేపు దేని మీద ఉండాలి? భగవంతుడిని, బాబాని మనం సదా ప్రతిక్షణం కూడా స్మరించలేకపోతున్నాను అని వర్రీ తప్ప ఇంకో వర్రీ నీకేమి ఉండకూడదు. ఎందుకంటే అది చాలా కలిసి వచ్చి వర్రీ, అదే నీకు కూడు గుడ్డ పెట్టింది అంటున్నారు.
అంచేతే వర్త్ వర్రీ మిగిలిన వర్రీస్ కూడా వర్త్లెస్ వర్రీ, దిస్ వర్రీ ఈజ్ వర్ది వర్రీ అన్నారు. తర్వాత ది వర్త్ వైల్ వర్రీ ఈజ్ హౌ టు రిమెంబర్ మెహర్ బాబా. భగవంతుడిని లేకపోతే అవతార్ మెహర్ బాబాని ప్రతి క్షణం కూడా ఆఖరి నిద్రపోతున్నప్పుడు కూడా ఆయనే కల్లోకి రావాలి, అంత దగ్గరగా చేసుకోవాలి ఆయన. అంచేత దిస్ ఈజ్ వర్త్ వైల్ వర్రీ బికాజ్ ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ అదర్ వర్రీస్. ఇది నిజమైన చాలా విలువైన వర్రీ ఇది. ఎందుకంటే ఈ వర్రీతో కనుక ఉన్నామంటే మిగిలిన ప్రాపంచిక వర్రీలన్నీ కూడా పారిపోతాయి, అక్కడ నిలబడవు ఈ వర్రీ ముందర. చేత దీని ముందర నిలబడలేవు, అవి పటాపంచలు అయిపోతాయి. హార్తికర్ పూర్వం హరించినట్టు హరించిపోతాయి ప్రాపంచికమైన వర్రీలన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు భగవంతుడే నిత్యం ఆయన గుర్తుపెట్టుకోవాలి అని వర్రీతో ఉన్నావంటే ఇంక నీకు ప్రపంచమైన ఏ విషయం కూడా, ఏ సంఘటన కూడా, ఏ వ్యక్తి కూడా, ఏది కూడా నిన్ను చెల్లింపచేయలేదు. ఎప్పటికీ కూడా వర్రీ అన్న మాట నీకు నీ డిక్షనరీలో ఉండదు. అప్పుడు ఇక ఎప్పుడు సదా ఆనందంగానే ఉండగలుగుతాను అని చెప్పి ఆయన చెప్పారు బాబా. థింక్ ఆఫ్ మీ మోర్ అండ్ మోర్. నన్ను ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ నన్ను తలుచుకుంటూ ఉండు. నువ్వు సరిపోదు, ఇంకా ఎక్కువగా తలుచుకో. లేదు బాబా ఎప్పుడు తలుచుకున్నా అంటే దానికంటే ఎక్కువగా తలుచుకో అంటున్నాను. ఇంకా దానికి ఎండ్లెస్ అనమాట, ఎక్కువకి ఎండ్లెస్, అంత లేదు. థింక్ ఆఫ్ మీ మోర్ అండ్ మోర్ అండ్ ఆల్ యువర్ వర్రీస్ విల్ డిసపియర్. అలా సదా నన్ను తలుచుకున్నట్టయితే నీ యొక్క వ్యాకులత అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మాయమైపోతుంది అంటున్నారు. డిసపియర్ అంటే మాయమైపోతుంది, కనిపించదు. ఇంటూ ది నథింగ్, అది ఏమీ లేని దాంట్లోకి శూన్యతంలోకి వెళ్ళిపోతుంది. నిజంగా ఉన్నదే శూన్యం. ఈ వర్రీలు కూడా శూన్యంలోనే ఉంటాయి. భగవంతుని దగ్గర వర్రీ ఉండదు, అయితే శూన్యంలో ఉన్నాయి. ఏ శూన్యం నుంచి వచ్చే ఆ శూన్యంలోకి వెళ్ళిపోతాయి అంటున్నారు. వర్రీస్ ఆల్ డిసపియర్ ఇంటూ ది నథింగ్ దే రియల్లీ ఆర్. నిజంగా నీ వర్రీలంతా కూడా శూన్యమే కాబట్టి ఆ శూన్యంలోకి వెళ్ళిపోతాయి. నిజంగా లేవు, వర్రీ అంటూ లేదు. వర్రీ ఎక్కడ ఉంటుంది? సృష్టిలో ఉంటుంది. సృష్టి అబద్ధం, సృష్టి లేనిది. సృష్టి లేనిది కాబట్టి నువ్వు వర్రీ, నీకుండి వర్రీ కూడా అబద్ధమైందే, లేనిదే. ఆ లేనితనంలోకి మాయమైపోతుంది వర్రీ. మై విల్ వర్క్స్ అవుట్ టు అవేకెన్ యూ టు దిస్. అంచేత నా ఇచ్చ ఇటువంటి నీకు ఒక సదావగాహన కలిగేటట్టు నా ఇచ్చ నీకు చేస్తుంది అని చెప్పారు. చేత ఆయన ఇచ్చకి జీవిస్తూ ఉంటే మనకి వర్రీని దూరం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. ఆయన ఇచ్చకి బద్ధుడై జీవించాలి. బీ రిజైన్ టు మై విల్ అన్నారు బాబా. దాంట్లో చాలా అర్థం ఉంది. నిన్న ఒక అరగంట స్పీచ్ ఇచ్చాను. బీ రిజైన్ టు విల్ అంటే ఏమిటో చాలా పొడిగించి విశ్లేషించి చెప్పడం జరిగింది. బీ రిజైన్ టు మై విల్ అన్నది వచ్చి సోమవారం నేను మీకు దాని మీద డిస్కోర్స్ చెప్పుకుందామండి, బాబా చెప్పిన మాటలతోటి. ఇక్కడ బెన్ అండ్ జోసెఫ్ రిటర్న్ టు అహ్మద్నగర్. ఇది అయిన తర్వాత ఇది వినేసి, ఈ డిస్కోర్స్ వినేశారు. వినేసి వీళ్ళిద్దరు కూడా అహ్మద్నగర్కి సాయంకాలం 5ంటికి అక్కడి నుంచి మెహరాబాద్ నుంచి అహ్మద్నగర్ వెళ్ళిపోయారు. చేత ఇటువంటి చక్కటి డిస్కోర్స్ వీళ్ళండ్ వారి గురించి అది చెప్పుకున్నామని ఈ అవకాశం ఇచ్చిన మెహర్బాబాకి ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. మల్లికార్జునరావు గారు, జై మెహర్ బాబా. బాబా ఇచ్చిన అటువంటి చక్కటి డిస్కోర్సెస్ చాలా చక్కగా వివరించారు. వారికి ఉద్దేశించి చెప్పిన ఇప్పటికీ కూడా ఆ ప్రవచనం అనేది మన అందరికీ కూడా ఆచరణీయమైనటువంటిది. మొట్టమొదటిగా భగవంతుడే సత్యము, తదన్యమంతా మిథ్య అనే దాని గురించి, అలాగే మరి డోంట్ వర్రీ అనే దాని గురించి, ఎప్పుడు వర్రీలో ఉండకుండా అంతా ఆయన ఇచ్చే ప్రకారమే జరుగుతుంది అని అనుకుంటూ, అంతా నీ ఇచ్చే అని అనుకుంటూ జీవించటం, అలాగే వర్తమానంలో ఎలా జీవించాలి అనే దాని గురించి చాలా చక్కటి ప్రవచనాన్ని, అవతారుడిచ్చినటువంటి ప్రవచనాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ఇది మనందరికీ కూడా ఆచరణలో పెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయడం ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. జై మెహర్ బాబా. మరల సంకీర్తనలు కొనసాగించుకుందాము. జై మెహర్ బాబా. ఇప్పుడు శారద గారు ఒక సంకీర్తన చేయండి.
తర్వాత మాలతి గారి సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. जय बाबा माँ जय बाबा अंदर की जय बाबा अवतार मेहर बाबा की जय जय जगदीशा जय मेहरीशा जय जगदीशा जय मेहरीशा जय सर्वेशा पाप विनाशा जय जगदीशा जय मेहरीशा सुन्दरवदना वन्दितचरणा करुणाभरणा कल्मषहरणा सुन्दरवदना वन्दितचरणा करुणाभरणा कल्मषहरणा दिव्य सनातन दीनामना दिव्य सनातन दीनामना जय जगदीशा जय मेहरीशा ఏ నామరూపాలు లేనట్టి వాడవు మానవుడై మహిని వెలిసావుగా ఏ నామరూపాలు లేనట్టి వాడవు మానవుడై మహిని వెలిసావుగా ప్రేమే నీవని ప్రేమించమని ప్రేమే నీవని ప్రేమించమని దివ్య ప్రేమను పంచావుగా దివ్య ప్రేమను పంచావుగా జయ జగదీశా జయ మెహరీశా జయ సర్వేశా పాప వినాశా జయ జగదీశా జయ మెహరీశా సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు నీవే నేననే నేనే నీవని నీవే నేననే నేనే నీవని తలచిన క్షణము మధురముగా తలచిన క్షణము మధురముగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా జయ జగదీశా జయ మెహరీశా జయ సర్వేశా పాప వినాశా జయ జగదీశా జయ మెహరీశా భావము పొంగి భాషగా మారి పదములై చేరి
పాటగా మారే భావము పొంగి భాషగా మారే పదములై చేరే పాటగా మారే కీర్తింతోను నేను నీ ప్రేమే కొనిగా కీర్తింతోను నేను నీ ప్రేమే కొనిగా జయ జగదీశ జయ మెహరీశ జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీశ అవతార్ మెహర్ బాబా की जय जय बाबा మా సత్యవతి గారు థ్యాంక్ యూ జై మెహర్ బాబా సార్ గారు చక్కటి సంకీర్తన చక్కగా ఆలపించారు. మీకు ధన్యవాదములు జై మెహర్ బాబా. ఇప్పుడు మాలతి గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. తర్వాత సత్యవతి అన్మ్యూట్ అయింది. ఓకే, అంటే మాలతి గారిని అనౌన్స్ చేశాను, తర్వాత పాడతాం. తర్వాత పాడండి. తర్వాత ఓకే. విశాలి గారి తర్వాత అమ్మ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మాలతి గారు. వినిపించట్లా మాలతి గారు, అన్మీట్ లో ఉన్నారు కానీ. జై మెహర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. లేదే, వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. యా ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. పాడండి పాడండి, వినిపిస్తుంది. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నా జీవితము నీకంకితము ఓ బాబా జై కొనుమా. నీ సేవలతో నీ పూజలతో నా బ్రతుకంతా గడిపెదను. నా జీవితము నీకంకితము ఓ బాబా జై కొనుమా. నా జీవితము మానస వికసిత కుసుమంబులతో మహదానంద శృల జలములతో మానస వికసిత కుసుమంబులతో మహదానంద శృల జలములతో పూజించదని పద పద్మములను నా హృదయమునా పూజించదని పద పద్మములను వసింపమునా హృదయమునా. నా జీవితము నీకంకితము ఓ బాబా జై. మాలతి గారు అయిపోయిందా? వినిపించట్లా ఇంకా. జై బాబా. మాలతి గారికి కట్ అయినట్టుంది. విశాలి గారు మీరు చేయండి, తర్వాత అమ్మ నువ్వు రెడీగా ఉండు. అవతార్ మెహర్ బాబా की जय.
పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్నో గన్నటి పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నటి దర శరియాయి రాణి శ్రీను బానుడు దర శరియాయి రాణి శ్రీను బానుడు ఎంత ధన్యులురా మేరు బాబా ఎంత ధన్యులురా సచ్చ ప్రేమికుడైన శరీరాని సచ్చ ప్రేమికుడైన శరీరాని సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం ఎంత ధన్యులురా మేరు బాబా ఎంత ధన్యులురా ధరలో నాయోజ శ్రీరాముడైనా నిన్ను గన్న ధరలో నాయోజ శ్రీరాముడైనా నిన్ను గన్న దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు ఎంత ధన్యులురా మేరు బాబా ఎంత ధన్యులురా దివ్యావతార కృష్ణుడవైన నిన్ను గన్నా దివ్యావతార కృష్ణుడవైన నిన్ను గన్న దివ్యావతార కృష్ణుడవైన నిన్ను గన్న దేవకి వసుదేవ సుభద్ర బలరాములు దేవకి వసుదేవ సుభద్ర బలరాములు ఎంత ధన్యులురా మేరు బాబా ఎంత ధన్యులురా జెరూసాలెం పురవాసు యేసువైనా నిన్ను గన్న జెరూసాలెం పురవాసు యేసువైనా నిన్ను గన్న మరియా జోసపు దంపతులెంత ధన్యులురా మరియా జోసపు దంపతులెంత ధన్యులురా ఎంత ధన్యులురా మేరు బాబా ఎంత ధన్యులురా మక్కాలో మహమ్మదు వైనా నిన్ను కన్నటి మక్కాలో మహమ్మదు వైనా నిన్ను కన్నటి చక్కనైనా బీబీ ఆమీనా అబ్దుల్లాలు చక్కనైనా బీబీ ఆమీనా అబ్దుల్లాలు ఎంత ధన్యులురా మేరు బాబా ఎంత ధన్యులురా మేరు బాబా నీ అవతార యుగములో మేరు బాబా నీ అవతార యుగములో మహిని జరీవులై నిన్ను గొల్చు మానవులు మహిని సజీవులై నిన్ను గొల్చు మానవులు ఎంత ధన్యులురా మేరు బాబా ఎంత ధన్యులురా
నిరతంబు నీ ధ్యాన నిరతులై నిను గొల్చు నిరతంబు నీ ధ్యాన నిరతులై నిను గొల్చు నీ ప్రేమ పాత్రులు భాస్కర రామ భజలు నీ ప్రేమ పాత్రులు భాస్కర రామ భద్రులు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ. జై బాబా సత్యోతి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. పార్వతి గారు జై మెహర్ బాబా. చాలా చక్కటి సంకేతం వినిపించారు. ధన్యవాదములు మీకు. అమ్మా జై బాబా, నువ్వు అన్మ్యూట్ చేసుకుని పాడమ్మా ఒక పాట. మ్యూట్ దగ్గర టచ్ చేయి. మీ పాట చివరిలో కొంచెం పోయింది అంతే మోహిని గారు. మీకు సిగ్నల్స్ లేవు, మరి కట్ పాడిందా? అయిపోతుంది. లేదు అదే వినిపించింది, ప్రాబ్లం చివరిలో కొంచెం వస్తున్నది. పోయింది అంతే. సిగ్నల్స్ లేవు మీకు. అమ్మా జై బాబా, నువ్వు ఒక సంకీర్తన చేయమ్మా. వినిపిస్తుందా? వినిపిస్తుంది, పాడమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा. दीन जनों धरना मेहरुबा दीन जनों धरना मेहरुबा दीन जनों धरना मेहरुबा दीन जनों धरना ఎన్నో జన్మల నా పుణ్యము పండేరా ఎన్నో జన్మల నా పుణ్యము పండేరా కన్నులారగా నిన్ను గాంచితరించితి కన్నులారగా నిన్ను గాంచితరించితి దీనజనో ధరనా మేరుబా దీనజనో ధరనా ఎన్నగని కన్న మిన్నలు లేరన్నా ఎన్నగని కన్న మిన్నలు లేరన్నా ఎన్నుకొంటినయ నిన్ను నా ప్రియునిగా ఎన్నుకొంటినయ నిన్ను నా ప్రియునిగా దీనజనో ధరనా మేరుబా దీనజనో ధరనా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివిగావా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివిగావా మన్నించి బ్రోవుమా నా పాలి దైవమా మన్నించి బ్రోవుమా నా పాలి దైవమా దీనజనో ధరనా మేరుబా దీనజనో
ధరనా నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను, నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను, నన్ను వీడకు స్వామి నిన్నే ప్రేమించితి, నన్ను వీడకు స్వామి నిన్నే ప్రేమించితి, దీనజనో ధరనా నన్ను నేనెరుగను నిన్ను అరయుదునా, నన్ను నేనెరుగను నిన్ను అరయుదునా, సన్ను తింతు దొర సగుణ రూపధర, సన్ను తింతు దొర సగుణ రూపధర, దీనజనో ధరనా మున్నుండి నేడుండి ముందుండు వాడవు, మున్నుండి నేడుండి ముందుండు వాడవు, ఆపన్న శరణ్య ప్రేమిక ప్రియతమా, ఆపన్న శరణ్య ప్రేమిక ప్రియతమా, దీనజనో ధరనా మెహరుబా దీనజనో ధరనా అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అమ్మా వినబడిందా? ఇదంతా పోయింది. చాలా బాగా వినపడిందమ్మా. జై మెహర్ బాబా. చాలా రోజులకి నువ్వు ఈ జూమ్ మీటింగ్ కి వచ్చావు. జై మెహర్ బాబా. వచ్చిన పాడటానికి అవకాశం ఉండట్లా, అన్మ్యూట్ అవ్వక. జై మెహర్ బాబా అమ్మ. చాలా చక్కగా వినపడింది, చాలా చక్కగా పాడావు. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. ఇప్పుడు ఉమా గారు వినిపిస్తుందా నాది వాయిస్? మేము వాయిస్ వినిపిస్తుందా మీది సత్యవతి? మీది చివర్లో కొంచెం పోయిందిలేండి. ఇంకా పాడాల్సిన వాళ్ళు ఉన్నారుగా. జై బాబా. జయశ్రీ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జయశ్రీ గారు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. भज रे प्रभु मेहरम मानस, भज रे प्रभु मेहरम, भज रे प्रभु मेहरम मानस, भज रे प्रभु मेहरम, प्रेम कृपा परि रंबनलोलम, प्रेम प्रवाहम मंजुल रूपम, भज रे प्रभु मेहरम मानस, भज रे प्रभु मेहरम, जन जागृकृत मानुष वेशम, जपद पाज्य किल कर्म विमोचम, भज रे प्रभु मेहरम मानस, भज रे प्रभु मेहरम, राम कृष्ण गौतमादि स्वरूपम, येसु महम्मदु ईश्वर तत्वम, भज रे प्रभु मेहरम मानस, भज रे प्रभु मेहरम, भयमायावृत मानस दीपम, भवबन्धादिक पाप विनाशम, भज रे प्रभु मेहरम मानस, भज रे प्रभु मेहरम,
पञ्चसद्गुरादेशितब्रह्मम् मौनसुभूषण मोहनमूर्तिम् भज रे प्रभुमेहरम् मानस भज रे प्रभुमेहरम् वरपूर्णानगराश्रितभव्यम् करसंज्ञादिका भाषणचतुरम् भज रे प्रभुमेहरम् मानस भज रे प्रभुमेहरम् भज रे प्रभुमेहरम् मानस भज रे प्रभुमेहरम् అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సత్యవతి గారు. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి. జయశ్రీ గారు చాలా జై చక్కటి సంకీర్తనతో ఈ రోజు మనం సంకీర్తనలు ముగించుకున్నాము. జై మెహర్ బాబా అందరికి. ఇప్పుడు ప్రార్థనలు. సత్యవాణి గారు ప్రార్థన చేయండి. తర్వాత బాలకృష్ణ గారు ఒక నిమిషం నామం చేయండి. ఉమా గారు కూడా ఒక నిమిషం నామం చేయండి. మాలతి గారు కూడా ఒక నిమిషం నామం చేయండి. సులోచన గారు హారతి ఇవ్వండి. సులోచన గారు, ధర్మవరం సులోచన గారు హారతి ఇవ్వండి. ఒక నిమిషం మౌనం తర్వాత. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వాణి గారు ప్రేయర్ చేయండి. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others,
for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's diamond till the very end. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి సత్యవతి గారు, అందరికీ జై బాబా అండి. జై మెహర్ బాలకృష్ణ గారు మీరు ఒక నిమిషం నామస్మరణ చేయండి, తర్వాత ఉమా గారు. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। हरे मेहर हरे मेहर, मेहर मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर हरे मेहर, मेहर मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर हरे मेहर, मेहर मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर हरे मेहर, मेहर मेहर हरे हरे। अवतार मेहर बाबा की జై మెహర్ బాబా అండి. అమ్మగారు జై మెహర్ బాబా. మాలతి గారు మీరు కూడా ఒక నిమిషం నామం చేయండి. జై బాబా వినిపిస్తుందా? వినిపిస్తుంది, చేయండి. జై బాబా. సచితానంద పరమానంద मेहर बाबा विज्ञानंद, सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। जय बाबा। अवतार मेहर बाबा की जय। జై బాబా. జై మెహర్ బాబా. ఇప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉందాము, తర్వాత సులోచన గారు హారతికి సిద్ధంగా ఉండండి. బాబా అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. సులోచన గారు హారతి. जय बाबा अंडी। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बुझावे नारद है लत
नहीं करकुदु रत्ने परमातु चलागी आशुबातो ने जे बख्शे नूरे मातु आयामो शैद मेहरुबा चरण पर रोज नदरिए सर खुदाना जातती वाके फतई पे तो मेहरबातु तुझे मालिक हकीकत नो तू आशी बीने आरहु भी तुझे डरी याय वहदत मारे फतनो होई तू फातू अमोर रब ने ऐसा ली के बख्शे ज्ञान जदनों के तो पर मातमा ज्ञानी से नेमो सारे रफातो खुदा प्रेमनो प्यालो सिलावी मस्त हमने करके तुझ पर जान सद के किया सीधे परमातु हमारी नाव भर दिए तरवे तो हमें डरिए हमारा नाकुदा आई मेहरो बाबा के निगे बादो हमारा नाकुदा आई मेहरो बाबा के निगे बादो बुझावे नारद जहलतुनी कर कुतु रत्ने परमातु चलागी आशु भक्तों ने बख्शे नूरे मातु अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి సత్యవతి గారు జై మెహర్ బాబా అండి జై మెహర్ బాబా అండి జై మెహర్ బాబా ఈరోజు మీ హారతితో మనం ఈ సహవాసాన్ని సంపూర్ణం చేసుకున్నాము అందరికీ జై మెహర్ బాబా సహకరించిన వారందరికీ ఎవరైనా ఏమన్నా పాడటం మిస్ అయి ఉంటే జై మెహర్ బాబా మరి వాళ్ళకి తర్వాత అవకాశం ఇస్తారు బాబా రోజు మెహర్ ప్రభుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మనమంతా చక్కగా మన సహవాసం నిర్వహించుకున్నాము అందుకు గాను ప్రభుకి కృతజ్ఞతలు ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరికీ జై మెహర్ బాబా మళ్ళీ రేపు 4:30 కలుసుకుందాం జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై అందరి జై మెహర్ బాబా అండి అందరికీ జై బాబా అండి జై బాబా అందరికీ జై బాబా